చూడండి మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్లో ప్రాబ్లమ్స్ చూడండి. ఎక్సైజ్ 2 క్లాస్ వర్క్ ఇంత పేజ్ నెంబర్ అంతా 199. మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ చూడండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. 1/2 the uniform wire of length L and mass M attached rigidly to a point. చెప్పిట్లా ఇచ్చాడు వైర్. నేను ఎమ్ అనే మాస్ కనెక్ట్ చేస్తాను. టోటల్ లెంత్ ఆఫ్ ది వైర్ ఎల్. టోటల్ మాస్ ఎంత? క్యాపిటల్ ఎం. క్యాలిక్యులేట్ చేయమంది. సమ్ ఈ పాయింట్ వచ్చేసరికి L-X x అని ఇచ్చి వేజ్ ద ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ది వైర్ దెన్ స్ట్రెస్ ఇన్ ద వైర్ ఎట్ ఏ హైట్ x ఫ్రమ్ ఇట్స్ లోయర్ ఎండ్. ఈ పాయింట్ దగ్గర స్ట్రెస్ కనుక్కోమన్నాడు. స్ట్రెస్ కనుక్కోమన్నాడు. ఫార్ములా ఏంటి స్ట్రెస్కి? ఫోర్స్ బై ఏరియా. అంటే ఈ పాయింట్ దగ్గర ఏ ఫోర్స్ యాక్ట్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మాస్ కనెక్ట్ చేశారు కాబట్టి ఈ మాస్ యొక్క ఆ మాస్ వల్ల వచ్చినటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది అదే పాయింట్ దగ్గర. ప్లస్ ఈ చిన్న పార్ట్ ఉంది చూడండి, ఎక్స్ అనే లెంత్ ఉన్నటువంటి పార్ట్ యొక్క వెయిట్ కూడా ఇక్కడ యాక్ట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఎన్ని ఫోర్సెస్ యాక్ట్ అవుతున్నాయి దీని మీద? 2 ఫోర్సెస్, వెయిట్ ఆఫ్ దిస్ పార్ట్ అండ్ ఈ మాస్ ఎమ్. చూడండి దీనివల్ల ఎంత స్ట్రెస్ డెవలప్ అవుతుంది? స్మాల్ మాస్ ఎం వల్ల డెవలప్ అయ్యే స్ట్రెస్ వెయిట్ ఎంజీ బై దీని యొక్క ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ. అంతేగా దీని ఇక్కడ యాక్ట్ అవుతుంది కదా, టోటల్ మొత్తం యాక్ట్ అవుతుంది, ఇక్కడ కూడా యాక్ట్ అవుతుంది. ప్లస్ దీని యొక్క వెయిట్ ఆఫ్ ఎక్స్. సో దాని వెయిట్ ఎంత అవుతుంది ఎట్లా కనుక్కుంటాం అంటే, నీకు టోటల్ మాస్ ఎం అయినప్పుడు లెంత్ ఎల్ కదా, ఎల్ అనే లెంత్ ఉన్నప్పుడు వైర్ యొక్క మాస్ ఎం, ఎక్స్ అనే లెంత్ ఉన్నప్పుడు దాని యొక్క మాస్ ఎంత అవుతుంది అంటే ఇట్లా కనుక్కుంటాం. ఎక్స్ బై ఎల్ ఇంటూ ఎం, లేదా సమ్ ఎం బై ఎల్ ఇంటూ ఎక్స్ అంటాడు. ఏంటిది అది? వెయిట్ ఆఫ్ ది ఎక్స్ అనే పార్ట్ యొక్క వెయిట్, దీని యొక్క ఈ స్మాల్ పార్ట్ యొక్క వెయిట్. చూడండి వెయిట్ మాస్ వచ్చింది కాబట్టి దాని నుంచి వెయిట్ ఎంత అవుతుంది? ఈ స్మాల్ పార్ట్ యొక్క మాస్ కనుక్కున్నాం M/L ఇంటూ ఎక్స్. వెయిట్ ఎంత అవుతుంది? M/Lx ఇంటూ జీ అవుతుంది. సో వెయిట్ ఆఫ్ లెంత్ ఈక్వల్ టు M/L ఇంటూ ఎక్స్ ఇంటూ జీ. ఇది వెయిట్. సో దీనివల్ల డెవలప్ అయినటువంటి స్ట్రెస్ M/L ఇంటూ ఎక్స్ ఇంటూ జీ బై ఏ. సో ఇదొక స్ట్రెస్, ఇదొక స్ట్రెస్. సో టోటల్ స్ట్రెస్ ఈక్వల్ టు mg by a plus mxg by al, mxg by al. Next second, a load of 4 kg is suspended from a ceiling through a steel wire of length mass 4 kg suspended from a ceiling through a steel wire of length 20 meters and radius 2 mm. It is found that the length of the wire increases by 0.031. అంటే elongation కదా అది, 0.031 mm. At equilibrium is achieved if g equal to 3.1 into pi. g వాల్యూ ఇక్కడ డిఫైన్ చేశాడు 3.1 into 3.1 into pi meter per second. వాల్యూ ఆఫ్ యంగ్స్ మోడ్యులస్. యంగ్స్ మోడ్యులస్ కనుక్కున్నాడు. చూడ అన్ని నోన్ వాల్యూస్. y ఈక్వల్ టు ఫార్ములైజ్ చేయండి. y ఈక్వల్ టు FL బై ఏఈ. FL అంటే F అంటే mg కదా, mg. నెక్స్ట్ లెంత్ ఉంది, రేడియస్ ఇచ్చాడు కాబట్టి πr², ఏరియా πr². నెక్స్ట్ ఎలాంగేషన్ ఉంది. నోన్ వాల్యూస్ కదా, అన్ని నోన్ వాల్యూస్, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. 2 wires of equal cross section but one made up of steel and other copper are joined end to end. When combination is kept under tension,
the elongations in the two wires are found to be equal, then ratio of their elongations of the two wires, the ratio of the lengths of the two wires. చూడండి ఎలాంగేషన్స్ ఈక్వల్ అన్నాడు, E1 ఈక్వల్ టు E2 అని రాయొచ్చు, E1 ఈక్వల్ టు E2. నీకు Y ఈక్వల్ టు FL/AE ఫార్ములా నుంచి E అంటే ఏం రాస్తా, ఏమని రాస్తాం చూడండి, E అంటే ఏం రాయొచ్చు, FL/AY అని రాయొచ్చు. ఎలాంగేషన్ ఈజ్ ఈక్వల్ టు, రెండు సేమ్ ఎలాంగేషన్స్ అన్నాడు కాబట్టి రెండింటి మీద అప్లై అయ్యేటటువంటి ఫోర్స్ ఈక్వల్ అవుతుందా, ఈక్వల్గా అయ్యేది. ఎండ్ టు ఎండ్ కనెక్ట్ చేయడం అంటే ఒక వైర్ని ఇట్లాగా ఇంకో వైర్ని ఇట్లా కనెక్ట్ చేసి మాస్ కనెక్ట్ చేసాం, సేమ్ లోడే కదా రెండు వైర్స్ కనెక్ట్ చేసింది. వీటి మాసెస్ ఇవ్వలే, నెగ్లిజిబుల్, వైర్ యొక్క మాస్ నెగ్లిజిబుల్ కాబట్టి నెగ్లిజిబుల్ అయినప్పుడు ఈ వెయిట్ దీని మీద యాక్ట్ అయ్యి సేమ్ వెయిట్ అవుతుందంటే ఫోర్స్ కాన్స్టెంట్. నెక్స్ట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కూడా, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈక్వల్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అన్నాడు, ఏ కాన్స్టెంట్ అంటే ఇక్కడ E ప్రపోర్షనల్ టు L/Y, ఎలాంగేషన్ కూడా కాన్స్టెంట్ అయ్యి కాంబినేషన్ ద ఎలాంగేషన్స్ ఇన్ ద టూ వైర్స్ ఆర్ ఫౌండ్ టు బి ఈక్వల్. అంటే ఎలాంగేషన్ కూడా కాన్స్టెంట్ అయినప్పుడు రిలేషన్ ఏమొస్తుంది, లెంత్ ఈజ్ ప్రపోర్షనల్ టు Y. సో దీని నుంచి E1 ఈక్వల్ టు E2 అన్నాడు కాబట్టి, సో E1 ఈక్వల్ టు E2 నుంచి నీకు ఏమొచ్చింది, లెంత్ ఈజ్ ప్రపోర్షనల్ టు Y వచ్చింది. సో L1/L2 ఈక్వల్ టు Y1/Y2. సో Y1 Y2 అంటే ఒకటేమో స్టీల్, ఒకటేమో కాపర్. స్టీల్ యొక్క ఎలాంగేషన్ 2 × 10⁻11, 1.1 × 10⁻11. సో లెంత్ రేషియో ద 20/11. తర్వాత చూడండి నెక్స్ట్, ఇఫ్ యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఐరన్, యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఐరన్ Y ఈక్వల్ టు ఇంత చదవండి, 3 కదా, అది 3 × 10⁻−10 ఇంతనా, 2నా పేజ్ చిన్న చూడండి, 2 × 10⁻11 ఉంది కదా ఇక్కడ. ఏ సమ్, ఫోర్త్ సమ్ ఏనా, ఫోర్త్ సమ్ చూడండి ఎంత వాల్యూ ఎంత ఇచ్చాడు చూడండి. యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ఐరన్ ఈజ్ 2 × 10⁻11. నెక్స్ట్ అండ్ ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ 3 × 10⁻−10 ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ బి. దెన్ ఇంటర్ అటామిక్ ఫోర్స్ కాన్స్టెంట్ అన్నాడు, ఇంటర్ అటామిక్ ఫోర్స్ కాన్స్టెంట్. దీని కాన్సెప్ట్ జనరల్గా మన బుక్లో లేదు, జస్ట్ ఫామ్లో ఒకటి రాసుకోండి. ఇంటర్ అటామిక్ డిస్టెన్స్ అని యంగ్స్ మాడ్యులస్కి మధ్యలో రిలేషన్, ఇంటర్ అటామిక్ ఫోర్స్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు యంగ్స్ మాడ్యులస్ ఇంటూ ఇంటర్ అటామిక్ డిస్టెన్స్. ఈ రెండో ఉన్నాయి, క్యాలిక్యులేట్ చేయి. తర్వాత చూడండి 5th క్వశ్చన్ చూడండి. 2 wires A and B of the same dimensions are under loads 4 kg and 5.5 kg. The ratio of Young's modulus of the 2 wires for the same elongation. Framing constants చూడండి, సేమ్ డైమెన్షన్స్ అంటే మీనింగ్ ఏంటి, సేమ్ డైమెన్షన్స్ అన్నాడు. 2 wires A and B ఆఫ్ సేమ్ డైమెన్షన్స్. సేమ్ డైమెన్షన్స్ అంటే లెంత్ అండ్ ఏరియా కాన్స్టెంట్. సో యంగ్స్ మాడ్యులస్ కనుక్కోమన్నాడు, నీకు అటాచ్ చేసినటువంటి లోడ్స్ ఇచ్చాడు. ఫోర్స్ F ఈక్వల్ టు mg కాబట్టి F ప్రపోర్షనల్ టు m కదా, సో F ప్లేస్లో m రాసుకోవచ్చు. నెక్స్ట్ ఎలాంగేషన్స్, the ratio of Young's modulus of the materials of the wires for the same elongation. For the same elongation అన్నాడు కాబట్టి ఎలాంగేషన్ కూడా కాన్స్టెంట్. సో అంటే y ప్రపోర్షనల్ టు F దట్ ఈక్వల్ టు mg అంటే m. y1/y2 ఈక్వల్ టు m1/m2. ఇంకా సేమ్ ఇందాక మోడలే కదా. 40/55 క్యాన్సిల్ చేయండి. 5th టేబుల్ 8/11 వచ్చేయండి. నెక్స్ట్ సమ్ చూడండి, 6th సమ్. A load of 1 kg weight is attached to one end of a steel wire
of cross sectional area 3 mm square and Young's modulus y equal to 10 power 11. The other end is suspended vertically from a hook on a wall. చూడండి, లోడ్ ఆఫ్ 1 kg ఇక్కడ 1 kg అటాచ్ చేసాం, ఇక్కడేమో రిజిడ్ ఎండ్కి అటాచ్ చేసాం. అండ్ ద లోడ్ ఈజ్ పుల్డ్ హారిజంటల్లీ అండ్ రిలీజ్డ్. హారిజంటల్గా పుల్ చేయడం అంటే దీన్ని తీసుకొచ్చి ఇక్కడ వరకు తీసుకొచ్చి ఇట్లా వదిలేసాం. సో ఇట్లా వదిలినప్పుడు ఏమవుతుందంటే వదిలినప్పుడు ఏం క్యాలిక్యులేట్ చేయమనంటే వెన్ ఇట్ పాసెస్ త్రూ ద లోయెస్ట్ పొజిషన్ ద ఫ్రాక్షనల్ చేంజ్ ఇన్ లెంత్. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ ఉన్నప్పుడు వెయిట్ ఈ పొజిషన్ ఉన్నప్పుడు వెయిట్ ఎంత ఉంటుంది, T ఈక్వల్ టు mg కదా, టెన్షన్ mg ఉంటుంది. అదే ఇక్కడ కిందకు వచ్చినప్పుడు అంతే టెన్షన్ ఉంటుందా, కొంత ఫోర్స్తో వస్తుంది కదా, కొంత ఫోర్స్తో వస్తుంది కాబట్టి టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. టెన్షన్ ఎట్ లోయెస్ట్ పొజిషన్ వర్క్ పవర్ ఎనర్జీలో క్యాలిక్యులేట్ చేసాం వర్టికల్ సర్క్యులర్ మోషన్లో టెన్షన్ ఎట్ ద లోయర్ పొజిషన్ ఎంత, వర్టికల్ సర్క్యులర్ మోషన్లో టెన్షన్ ఎట్ లోయర్ పాయింట్ దీన్ని ఇంత mv²/r ప్లస్ mg అంతేనా. సో టెన్షన్ ఎట్ లోయర్ పాయింట్ వర్టికల్ సర్క్యులర్ మోషన్లో టెన్షన్ ఎట్ లోయర్ పాయింట్ mv²/r ప్లస్ mg. మాస్ ఉంది కదా, మాస్ ఉంది, mg వస్తుంది. r అంటే ఏంటి, రేడియస్. ఇక్కడ దీని రేడియస్ అంటే సర్క్యులర్ మోషన్ చేసేటప్పుడు ఈ లెంతే రేడియస్ అవుతుంది కదా, అంతేనా. లెంత్ ఈక్వల్ టు రేడియస్ అవుతుంది కాబట్టి mv²/r ప్లేస్లో L రాసుకోవచ్చు, r ప్లేస్లో L. నెక్స్ట్ v అంటే ఇవ్వలేదు కదా ప్రాబ్లంలో, v అంటే ఇవ్వలేదు. v వాల్యూ ఏ విధంగా కనుక్కుంటా ఉంటే చూడండి, ఇక్కడ ఈ పైకి లిఫ్ట్ చేసామంటే ఏ ఎనర్జీ ఉంటుంది, దానికి పొటెన్షియల్ ఎనర్జీ వస్తుంది. కిందకి వెళ్ళేటప్పుడు ఆ పొటెన్షియల్ ఎనర్జీ మొత్తం కైనెటిక్ ఎనర్జీలో కన్వర్ట్ అవుతుంది. కాబట్టి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ నుంచి mgh ఈక్వల్ టు ½ mv² రాయొచ్చు, ½ mv². mm క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ హెచ్ అంటే ఎంత ఏంటి, హెచ్ అంటే నువ్వు ఎంత హైట్కి రైస్ చేసావు అదే కదా హైట్, అదే హైట్ అంటే ఏం రాసుకోవచ్చు, హైట్ ఈక్వల్ టు లెంత్ రాయొచ్చు. అంటే gl ఈక్వల్ టు 2gl ఈక్వల్ టు v² అవుతుంది, అంతేనా. 2gl ఈక్వల్ టు v² సిన్స్ హైట్ ఈజ్ ఈక్వల్ టు